నేటి ముఖ్యాంశాలు. జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం, నోటీసులు అందజేసిన జెడ్పీటీసీలు. జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ డిమాండ్. హ్యాట్రిక్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు మీకెక్కడిది, కాంగ్రెస్ నాయకుల ధ్వజం. ఘనంగా ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డికి వీడ్కోలు. నాపరాతి పరిశ్రమపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన ప్రశంసనీయం, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు. పట్నం సునీతారెడ్డి, మహేందర్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ డిమాండ్. టీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిపై శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో 12 మంది బీఆర్ఎస్ జెడ్పీటీసీలు జేసీ లింగియా నాయక్ కు నోటీస్ అందజేశారు. జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిన్న శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిపై నేడు శనివారం జెడ్పీటీసీలు అవిశ్వాస ప్రకటన చేశారు. 12 మంది జెడ్పీటీసీలు వికారాబాద్ జేసీ లింగియా నాయక్ ను కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందున అవిశ్వాస ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మారినందున నైతిక బాధ్యత వహించి సునీతా మహేందర్ రెడ్డి తన పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని కోరారు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున జెడ్పీ చైర్మన్ గా, పట్నం మహేందర్ రెడ్డి 2 సార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా పార్టీ పదవులను కట్టబెట్టిన సునీతా మహేందర్ రెడ్డి పార్టీ మారడం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తాండూర్ ఇన్ఛార్జ్ గా ఉన్న తాను త్యాగం చేసి మహేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని గుర్తు చేశారు. వారు ఈ ప్రాంతానికి నష్టం చేశారని, లాభం చేయలేదని బైండ్ల విజయ్ కుమార్ ఆరోపించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విధానంతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా సకల జనులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో అదే తెలుగుదేశం పార్టీ మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు మంత్రి పదవి, అలా ఎమ్మెల్సీ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించింది. పార్టీ వాళ్ళకి ఎక్కడో ఉన్న దగ్గర చీగొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది. అట్లాంటి సందర్భాల్లో కూడా మేము కూడా త్యాగం చేసి నేను తాండూరు ఇన్ఛార్జి కొనసాగుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి
జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సి ఉండే. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విధానంతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లు కూడా అవిశ్వాసం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా సకల జనులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో అదే తెలుగుదేశం పార్టీ మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు మంత్రి పదవి, అలా ఎమ్మెల్సీ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించింది. పార్టీ వాళ్ళకి ఎక్కడో ఉన్న దగ్గర చీకొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది. అట్లాంటి సందర్భాల్లో కూడా మేము కూడా త్యాగం చేసి నేను తాండ్రులో ఇన్ఛార్జ్ కొనసాగుతున్న ఆ రోజుల్లో వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము శాయశక్తుల కృషి చేసి గెలిపించినాం, మంత్రి చేసినాం. మీకు అందరికీ తెలుసు, జనమంతా తెలంగాణ ప్రజలు, మరి పర్టికులర్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏమి లేదు, ఈ ప్రాంతం చేసింది నష్టం తప్ప లాభం చేయలేదు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వివిధ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేమందరం మేము జీర్ణించుకోలేక, తెలంగాణ ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నాం. వారికి కాంగ్రెస్కు మాకు పెద్ద వ్యత్యాసం ఏం లేదు, 2% వ్యత్యాసం ఉంది. ప్రజలందరూ మా పక్షాన్ని కూడా మెజార్టీ ప్రజలు ఉన్నారు. 2% కాంగ్రెస్ గెలిచింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ గెలిచిన ఈ కాలంలోనే ఏమేమి చేస్తూ ఉన్నదో. ఇప్పటికి కూడా రైతు బంధు ఇవ్వలేకపోయింది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, 3 ఎకరాల లోపున్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది. వాళ్ళు చెప్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, ఇంకా చేయరు కూడా. ఇది ముందు జరిగేటువంటి పరిణామంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతున్నటువంటిది మేము ఊహించలేదు. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని ఉంటాం. ఆ విశ్వాసంతోనే, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ఏమైనా నైతిక బాధ్యత వహిస్తే వారు ఎమ్మెల్సీ గారు కూడా ఎమ్మెల్సీ రాజీనామా కావాలి. తను ఆల్రెడీ చేయలేదు కాబట్టి ఇప్పటికైనా తను బేషరతుగా మేము డిమాండ్ చేయకముందే, నోటీస్ పోకముందే తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలని దానికి కారణం ఏముండొచ్చు? ఏం ఆశించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ఏం ఆశిస్తారంటే మీకు తెలియదు ఏముందో చెప్పండి. 2014 ఏం ఆశించవచ్చు టీఆర్ఎస్ పార్టీలకు? ఈరోజు అదే ఆశించిపోయింది. అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. మీలో క్యాండిడేట్ ఎవరు? ఈరోజు ఎంతమంది మీరు క్యాండిడేట్ అంటే మేమందరం మూకుమ్మడిగా మేమందరం అవిశ్వాసం పెట్టాము. మేమందరం కలిసే ఉన్నాము అనుకుంటాను. దాని మాకు భిన్నాభిప్రాయం ఏం లేదు. అందరం మూకుమ్మడిగా ఎవరు అనుకుంటే వాళ్ళకే చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా మీరు? పార్టీ అధిష్టానం నిర్ణయం ఉంది, మా నిర్ణయం ఉంది. మాన్యులు పెద్దలు, తెలంగాణ రథసారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకులు పెద్దలు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సునీత మహేందర్ రెడ్డి గారు పార్టీ మారడం కాదు, ముందు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వాళ్ళు ఏ పార్టీలో చేరినా కూడా ఎవరికి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పదవి మెడలో పెట్టుకొని ఇంకో పార్టీ కండువ కప్పుకోవడం అనేటటువంటిది దౌర్భాగ్యం. ఎమ్మెల్సీ గారు, చైర్మన్ గారు, మిగతా నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా నోటిఫికేషన్లు వేసినా ఏమని ఉంటే వాళ్ళు ఇచ్చినట్టు, మేము ఇచ్చినటువంటి గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను పట్టుకొని ఈ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకునేకి సరిపోతున్నది. ఇంకా ముందు ముందు ఎన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఉంటాయి. ప్రజలు కూడా అన్ని పరిశీలిస్తున్నారు. అయ్యో మనం ఒక్క ఓటు వేసి వీళ్ళని నమ్మితేం కదా, ఇంత మోసం జరుగుతుందని మనం అనుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండకుండా పోతాడా, మా ఎమ్మెల్యేనే ఒక్కడే ఓడిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళు లోపల బాధపడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ సమాజంలో మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం.
కానీ ఏ నాయకుడు పార్టీ మారినా, చిన్న నాయకుడు మారినా, పెద్ద నాయకుడు మారినా పార్టీని వాళ్ళ స్వార్థాలకు వాడుకొని ఈరోజు పార్టీ ఓడిపోయి 3 నెలలు కాలేదు, 3 నెలలకే వలసలు కట్టి పార్టీలు మారడం అంటటువంటిది చాలా అవివేకం, దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేము 13 మంది జెడ్పీటీసీలు అందరం కూడా కలిసి చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొంది హ్యాట్రిక్ జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న పట్నం సునీతారెడ్డిపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ పై బీఆర్ఎస్ జెడ్పీటీసీలు శనివారం అవిశ్వాసం పెట్టడాన్ని బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, తాండూర్ మాజీ జెడ్పీటీసీ ఎల్మకన్య, పిఎస్సిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ రవిగౌడ్, బషీరాబాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్నం కుటుంబం 10 ఏళ్ల కిందట టీడీపీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అడ్రస్ లేదని అన్నారు. మహేందర్ రెడ్డి కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతే పార్టీ బలోపేతం అయ్యిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పట్నం కుటుంబం మాజీ ఎమ్మెల్యేలతో అనేక అవమానాలకు గురయ్యారని, అయినా ప్రజల కోసం వారు బాధలు భరించారని చెప్పారు. మర్పల్లిలో సునీతారెడ్డి వాహనంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దాడి చేయించిన బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారని స్పష్టం చేశారు. మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ప్రజాబలం ఉన్న నాయకులని, వాళ్ళ మద్దతు ఉంటేనే గెలుస్తారని, లేకుంటే ఓడిపోతారని మొన్న జరిగిన ఎన్నికల్లో తేలిపోయిందని వెల్లడించారు. తమను ఓడించారనే అక్కసుతోనే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలపై ఒత్తిడి తీసుకొచ్చి అవిశ్వాసం పెట్టించారని ఆరోపించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో గెలిచి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరలేదా? వాళ్ళ తల్లి వికారాబాద్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్ నాయకులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డే హనుమంతు, గిరిజన నాయకులు బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా అలాగే గత 5 సంవత్సరాల నుంచి వికారాబాద్ చైర్పర్సన్ గా గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఏ గ్రామంలో అయినా జిల్లా పరిషత్ నిధులతోటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూల్ కాంపౌండ్ వాల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేసే నాయకురాలని ఒక మహిళా చైర్పర్సన్ పట్టుకుని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఆమె గత 5 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న రోజుల లోపల గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదని వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు, ఎన్ని అవమానాలకు గురయ్యాయని గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏకంగా ఆమెపై దాడి కూడా చేసిన రోజులున్నాయి. ఈ విషయం ఆమె భర్త గారైనటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు అదే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అధిష్టానం ఏ చర్య తీసుకోలేదు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఒక మహిళా చైర్పర్సన్ పై దాడి జరిగినప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేటీఆర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్తే ఒక ఎమ్మెల్యే గారి కనిసైగల మీదనే ఆమెపై దాడి జరిగింది ఆ రోజు వికారాబాద్ జిల్లాలో. ముఖ్యంగా ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చింది చైర్పర్సన్ గా వికారాబాద్ జిల్లాకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసింది, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టిండ్రు, ఆమె రాజీనామా చేస్తేనే దానికి నడుస్తుంది కాబట్టి మీరు పెట్టిన అవిశ్వాసానికి ఎట్టి పరిస్థితుల్లో మేము నెగ్గే పరిస్థితే లేదు. ఆమె చైర్మన్ పదవి కూడా దిగదు. మీరు అవిశ్వాసం పెట్టిందంటున్నారు, అవిశ్వాసం పెట్టినారు దేని గురించి పెట్టిండ్రు? మీరు ఈరోజు చెప్తున్నారు మేము పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలకు పోయినారు. ఆ రోజు పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో కూడా పనిచేస్తున్న ఒక నాయకురాల మీద దాడి జరిగినప్పుడు గత ప్రభుత్వం ఏం పనిచేసింది, గత ప్రభుత్వ పెద్దలు ఏం చేసిండ్రు,
వాళ్ళకు న్యాయం చేసిన పార్టీలకు వచ్చిన తర్వాతని వాళ్ళు పార్టీలు వచ్చిన తర్వాతనే పార్టీ బలపడ్డది రంగారెడ్డి జిల్లాలని మీ సిద్ధాంతంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఇంకో విషయం ఆలోచన చేసే విషయం ఉంది. ఈరోజు ఆమెపై మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఇన్ని దాడులు ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా చైర్మన్ గా కొనసాగింది 5 సంవత్సరాలంటే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆమె పదవిలో ఉండి పదవికి వన్నీ తెచ్చే విధంగా జిల్లా ప్రజలకు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల పంచాయతీలకు కూడా నిధులిచ్చి గ్రామాలను అభివృద్ధికి తోడ్పాటు చేసిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. కాకపోతే చైర్మన్ అవిశ్వాసం పెట్టినా మేము దింపుతామంటే దింపనిగా మీ తరం కాదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మీరు ఆలోచన చేసి మాట్లాడాలి. ఒక సోదరుడు అంటాడు, మీకు ఆ రోజు మా సహచర జడ్పీటీసీలకు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ముఖ్యంగా ఆ రోజు ఆమె మీకు అవమానం జరిగినప్పుడు ఆమె మీద దాడి జరిగినప్పుడు మీ సహచర జడ్పీటీసీలు ఎవరైనా మాట్లాడిందని సభాముఖంగా అడుగుతున్నాను. మీరు ఎవరు మాట్లాడింది ఈ రోజు ఆమె ఒక పార్టీలోకి పోతే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం, ఈ విధంగా అవిశ్వాసం నుంచి పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఈరోజు వికారాబాద్ జిల్లాలో మా ప్రియతమ నాయకురాలు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి నిత్యం ప్రజాసేవనే ఆమె జీవితంగా భావించి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ప్రజల్లో ప్రజాసేవ చేసుకుంటున్న నాయకురాల మీద ఈరోజు అవిశ్వాసం పెట్టడం సిగ్గుచేటది. ఎందుకంటే పార్టీ మారినంత మాత్రాన మీరు అప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇది వికారాబాద్ జిల్లా ప్రజలు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు దీని మీద స్పందిస్తున్నారు. ఎందుకంటే గత మూడు పర్యాలు ఆమె చైర్మన్ గా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు మరి వ్యక్తిగతంగా కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండి ఎల్లప్పుడూ కూడా ప్రజల్లో తిరుగుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూనే ఆమె ప్రజల్లో తిరుగుతున్న నాయకురాలు. ఆమెపై ఇప్పుడే శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు ఆమెపై దాడులు చేయించారు, ఎమ్మెల్యేలు దాడులు చేయించారు. ఆమె సొంత జడ్పీ నుంచి నిధులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు పెడితే ఇదే పెద్దమూరు మండలంలో ఆమె పెట్టిన శంకుస్థాపన బండని ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు ఆ శంకుస్థాపన బండని కూడా ఆ రోజు బలపెట్టడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ లో కూడా మరపల్లి మండలంలో కూడా ఆమె కారుపై దాడి చేయడం జరిగింది. ఇన్ని అవమానాలు కూడా భరించుకుంటా ఆమె టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఆమె పనిచేసినాక కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని నిలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిందని చెప్పి మీరు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన రోహిత్ రెడ్డి తల్లి టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నలేదా? ఆమె కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవలేదా? మరి ఆమె ముందు రాజీనామా పెట్టాలి కదా. ఆమె రాజీనామా పెట్టకుండా ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆమె సంతకం పెట్టి ఈరోజు ఆమెను దిబ్బరిపోతుంది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ మీద గెలిచినామే కదా. ఇవన్నీ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జైన్ కాలేరా? ఎన్ని రకాలుగా ఏ పార్టీలో ఎవరెవరు చేస్తలేరు, ఎవరెవరు ఎదుగుతలేరు. మీరు ఏమి చేసినా కూడా ఆ విశ్వాసం నెగ్గేది లేదు. ఈ అవిశ్వాసానికి ఇప్పుడున్న జడ్పీటీసీలు చాలా మంది కూడా బలవంతంగా తీసుకుపోయి సంతానం పెట్టినారు. కానీ వాళ్ళు కూడా జడ్పీటీసీలు కూడా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ గారు ఉన్న జడ్పీటీసీలు కూడా అరే మా అమ్మ మీదనే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తున్నది, వాళ్ళకి బలవంతంగా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ ద్వారా వాళ్ళ సంతకాలు పెట్టి ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెడుతుంది తప్పితే వాళ్ళ మనసుతోని వాళ్ళు పోయి అవిశ్వాస తీర్మానం ఏ జడ్పీటీసీ కూడా వాళ్ళు పెట్టడానికి పోలేదు. ఇది పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎప్పటి కూడా నెగ్గదు, నెగ్గనీయం కూడా అని చెప్పి చెప్పుకుంటున్నాం. నేడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం సునీత మహేందర్ రెడ్డి గారు
కాంగ్రెస్ లో కలిసిందన్న ఒక కారణం చూపి ఆమెపై అవిశ్వాస తీర్మానానికి ఉసిగొల్పినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వాళ్లకు ఒకటే ఏముందంటే మేము ఓడిపోవడానికి కారణం సునీతా మహేందర్ రెడ్డి గారు అనే ఒక అక్కస్తోని ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది వాళ్ళ ప్రోద్బలంతో. ఇది మంచిది కాదు. ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా తెలుగుదేశంలో కూడా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె. జిల్లా మొత్తం మంచి పేరు తెచ్చుకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె. ఇప్పటికీ 3 పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసింది. అజయ్ ప్రసాద్ గారు చెప్పినట్లు ఆ పెట్టినటువంటి జడ్పీటీసీలు ఎవరు కూడా ప్రాణంతో పెట్టలేదు. వీళ్ళ ప్రోద్బలం వల్లనే వాళ్ళు కూడా సొంతం చేయడం జరిగింది. అందరితో మంచిగా ఉండి అందరికీ మంచి ఫండ్స్ ఇచ్చి మీ అభివృద్ధి చేసుకోండి మీ ప్రాంతాలని చెప్పేటటువంటి మంచి మనసున్న సునీతా మహేందర్ రెడ్డి గారి మీద ఇలా పెట్టడం మంచిది కాదు. ఈ అవిశ్వాసం నెగ్గేది లేదు, పోయేది లేదు. కాకపోతే కావాలని ఇటువంటి చేయడం మంచిది కాదు. పార్టీ మారితే రాజీనామా చేయాలంటే ఆడ చాలా మంది ఉన్నారు. ఇంకా మనం చెప్తే ఇప్పుడు పేరు చెప్పారు. ఆమె ప్రమోద్ రెడ్డి గారు మొదలు రాజీనామా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? మరి ఈమెను ఎందుకు చేయమని అడుగుతున్నారు? ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది ఆమె. ఎన్ని రోజుల నుంచో ఈ ఎమ్మెల్యేలు ఆమె ఎక్కడ తిరగకుండా మాత తిరగరాదు, నీతో తిరగరాదు, నీతో తిరగరాదు అని అన్ని ఆటంకాలు కల్పించి ఆమెకు ఎక్కడ రాకుండా చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. పెద్దపుల్ల రాయి వలగొట్టి వికారాబాద్ ఆమె అద్దాల వలగొట్టి బండివి ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఆమెను ఎక్కడ తిరగకుండా చేశారు. ఆమె రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఆమెకు అవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో నెగ్గదు. అవన్నీ జిల్లా ప్రజలంతా ఆమెను ఎన్నట్టు ఉంటారు, ఆమె కోసం పనిచేస్తారు. ఆమె మంచి తనమే ఆమెకు శ్రీరామ రక్ష ఉంటుంది. తప్పకుండా ఆమెను రాజీనామా చేసే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో. మీరందరూ కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అంత మంచి మనిషి మీద మీరు అబండాలు వేయడం పద్ధతి కాదు. ఆమె ఇక ఉండలేకనే కాంగ్రెస్ పార్టీలో పోయింది. కానీ ఆమె మీరందరూ కరెక్ట్ ఉంటే ఎమ్మెల్యేలందరూ కరెక్ట్ ఉంటే ఆమె పోతుండే. మీరందరూ కూడా ఆమెను అర్థం చేసి ఆమెను ఎక్కడ పనిచేయకుండా చేసి ప్రజల్లో పనిచేయకుండా చేసినంత మూలమే ఆమె అక్కడ పోవడానికి కారణం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికి కూడా మీరు మనసు మార్చుకొని మనిషి ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. మీరంతా చేస్తారని నాకు తెలుసు. మీరు కావాలని ప్రోత్సాహంతో ఇవన్నీ పెట్టించారు. ఆమె ఎట్టి పరిస్థితిలో చేయదు. ఆమె చాలా వికక్ష గల మనిషి. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేసేటటువంటి రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఏమైనా మనం తప్పు చేసి తన సొంత మనిషి అయినా ఆమె నువ్వు తప్పు చేశావని చెప్పే వ్యక్తిత్వం వల్ల జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె. కాబట్టి ఆమెకి ఇటువంటి ప్రెస్ లో మాట్లాడి ఇటువంటి పార్టీ మాట్లాడు రాజీనామా చేయడం తప్పు. జిల్లా పరిషత్ మెంబర్లందరూ కూడా నేను ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా ఆమె వెన్నట్టు ఉండండి, ఆమెకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందర కూడా ప్రజాసేవకు ఆమె చేసేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నట్లయితే ఆమె చాలా చక్కగా పనిచేసే వ్యక్తి. మీకు అందరికీ ఆదరణతో ప్రేమగా చూసేటువంటి వ్యక్తి. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా పనిచేయాలి. మీకు అందరికీ ఒకటే కోరుతున్నా, జిల్లా పరిషత్ చైర్మన్ అంటేనే సునీతా మహేందర్ రెడ్డి అంత మంచి పేరు కదా జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె ఒక్కటే ఉన్నది మాట. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా ఆమెను సపోర్ట్ చేసి వెన్నట్టు ఉండాలని మీ అందరితో కోరుకుంటూ, ఈ తెర వెనుక రాజకీయం చేయడం పద్ధతి కాదు. ధైర్యం ఉంటే ముందర ఉండి కొట్లాడాలి. ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ మాకు అన్యాయం చేసేందుకే మేము ఓడిపోయినా ఉంటుంది. అంత దమ్ము గట్స్ ఉన్న నాయకులు వాళ్ళు. కాబట్టి ఎవరినైనా ఓడగొడతారు, ఎవరైనా గెలిపిస్తారు. అటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మహేందర్ రెడ్డి గారు, ఆ సునీతా మహేందర్ రెడ్డి గారు మీ అందరితో తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా ఆమెను ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా ఆమె ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు, తప్పకుండా గెలిపిస్తారు ప్రజలందరూ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మాట్లాడండి. నువ్వు మాట్లాడతావా? మళ్ళీ సార్ మాట్లాడు.
బదిలీపై నల్గొండ వెళ్లిన తాండూరు మండల ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డిని శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి సౌమ్యుడిగా అందరినీ కలుపుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించారని ఉద్యోగులు అన్నారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ విశ్వరూప్ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామరెడ్డి, ఎల్మకన్నె పిఎస్సి చైర్మన్ రవీందర్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎంపీఓ రతన్ సింగ్, పంచాయతీరాజ్ ఏఈ నందిని రెడ్డి, ఆర్ఐలు రాజిరెడ్డి, బాలరాజ్, మాజీ సర్పంచులు రాజప్ప గౌడ్, నాగప్ప, పద్మమ్మ, నాయకులు వెంకట్రామరెడ్డి, రామలింగారెడ్డి, గాండ్ల సంగప్ప, కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఆశ్చర్యపోతున్నాం. మేము మా దగ్గర లక్షల పెండింగ్ ఉంటుండే, జీరో రికార్డు వేరే మండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ అదొకటే రిపోర్టింగ్ లో రిపోర్టింగ్ సార్ దగ్గర ఫుల్ పెండింగ్ వేసుకున్నాం. సుదర్శన్ రెడ్డి సార్ గారు మన అందరి నుంచి కూడా మన్ననం పొంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి అందరికీ చాలా బాధగానే ఉంది. ఎందుకంటే సార్ది చాలా సున్నితమైన మనస్తత్వం, ఎవరికి నొప్పించే మనస్తత్వం కాదు. ఎప్పుడు కూడా అందరితో కలిసి హ్యాపీగా ఒక చిరునవ్వుతో పలకరించే వ్యక్తి కాబట్టి చాలా బాధగానే ఉంది. కానీ అక్కడ కూడా ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ లో కూడా అక్కడ కూడా అందరితో మన్ననలు పొంది ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండి మళ్ళీ ఇప్పుడు మనం అందరం కోరుకున్నట్టు మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చి మనకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, అలాగే భగవంతుని ఆశీర్వాదం ఆయనకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ఎండిఓ విశ్వప్రసాద్ గారికి వెల్కమ్ చెప్తూ, పాత సాకులు వీడుకొని చెప్తూ, మనం అందరం కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన ప్లేస్ లో కూడా చాలా దిగ్విజయంగా పనిచేయాలని ఆయనకు ఆ భగవంతుడు ఆ శక్తి నుంచి ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలి. ఆయన కుటుంబానికి కూడా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాల నుంచి మంచిగా ఉన్నట్లయితేనే పనిచేస్తారు అధికారులు. ఆ భగవంతుడు వాళ్ళకి అవన్నీ అనిపించి మంచిగా పనిచేసినట్లు అందరం కూడా కొత్తగా వచ్చిన ఎంపీ గారు కూడా అందరికీ సహాయ సహకారాలు అందజేస్తూ సెక్రటరీలకు కానీ మన 4 పనిచేయాలని ఆయన కూడా కోరుకుంటూ అందరికీ సహకరించాలని, మీరు కూడా ఆయనకు మంచిగా సహకరించి మన మండలాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలి. అన్ని మండలాల్లో తాండూరు మండలం అంటే హెడ్ క్వార్టర్స్ మండలం కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి మనమందరం కూడా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి, ఆయన కూడా మంచిగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ, సుదర్శన్ రెడ్డి సార్ గురించి అందరూ చెప్పారు, మంచిగా చెప్పారు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా పనిచేస్తాడు, అందరికీ నోట్ల 4 ఉంటాడు, ఎటువంటి ఫ్రాక్స్ లేకుండా కూడా పనిచేస్తాడు. చేత పడే వాళ్ళు ఏం చేయడం చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. మా ప్రజాప్రతినిధులకు అప్పుడప్పుడు కొన్ని అనివార్య కారణాల గ్రామాల్లో కూడా ఫోర్స్ చేస్తాం. మా వాళ్ళకి కొంచెం పనిచేయాలి సార్, మీరు మా వాళ్ళు మా నాయకుడు పొద్దున చేసి సాయంత్రం వరకు ఫీల్డ్ లో తిరుగుతుండే ఆఫీస్ సీట్ ఎప్పుడు కూర్చుంటున్నాడు. నేను వచ్చి ఎప్పుడు వచ్చినా ఎంతో లేదు ఫీల్డ్ లో పోయినాడు. అంత మంచిగా పనిచేసి అందరితో మంచిగా అనిపిస్తున్నందుకు చాలా సంతోషం. మా మండలంలో ఇటువంటి ఆఫీసర్ కూడా మాకు కూడా సంతోషం. నేను కూడా బాగా కొట్లాడుతుంటే ఏం సార్ మీరు మా పనిచేయ ఒకటి కూడా ఏం చేస్తున్నారు, మాకు అధికారులు మా ప్రజాప్రతినిధులకు సపోర్ట్ చేస్తున్నారు అంటుండే. అంటే లేదు సార్ మీకే సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తుంటే, కానీ ఆయన పోయి ఆయన చేస్తుంటే చాలా మంచి వ్యక్తి. ప్రభుత్వంలో మంచి ఇటువంటి అధికారులు ఉండాలి తప్పకుండా. ఆయనను విమర్శించడం కాదు కానీ చాలా మంచిగా పనిచేసే వ్యక్తి కాబట్టి మీ అందరి మండల మధ్యలో మీతో కలిసిపోయాడు, మీతోనే ఉన్నాడు. మీ పనులు కూడా చేసాడు, మా పనులు కూడా చేసాడు, అన్ని బాగా చేసాడు. ఇక కొత్త ఎంపీ గారు కూడా అన్నీ పని చేయాలని మీరు అందరూ ఆయన కూడా కోరుకుంటున్నాం. ఆయన మనం ఈరోజు విడుకొని చెప్తే బాధగా ఉంది, సంతోషంగా ఉంది.
ఎందుకంటే ఇంకా ప్రమోషన్గా మంచిగా అధికారులు ఎప్పుడున్నా 4 సంవత్సరాలు మనతో పనిచేసాడు. ఇంకా చేస్తే మాత్రమే అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చిన ట్రాన్స్ఫర్ చేశాడు. అయినా అక్కడ కూడా పోయి మంచిగా పనిచేస్తాడు. మంచిగా పనిచేసే వ్యక్తికి ఎక్కడ పోయినా కూడా ఏమి ఆటంకాలు లేకుండా ముందుకు వస్తున్నారు. మన ప్రజాప్రతినిధులు కొన్ని సార్లు ఆటంకాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి అధికారులు ఏం చేస్తారంటే అధిగమించడానికి ఎంత చేయాలన్నా చేసి వాళ్ళని కూడా సంజయించుకొని వాళ్ళతో పాటు తీసుకుపోతారు. కాబట్టి ఈ మన సుదర్శన్ రెడ్డి గారు చాలా మంచిగా పనిచేసారు. ఇంకా కూడా అక్కడ పోయి మంచిగా పనిచేయాలని అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడదలుచుకోలేదు. అయితే మిత్రులారా, ఉన్నటువంటి అన్ని శాఖలకల్లా మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజలందరికీ ఎక్కువ అన్ని గ్రామాలతో గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఉంటారు. వీళ్ళందరితో కూడా ఎక్కువ ఖర్చులు ఉండేది ఎంపీడీఓ గారు, ఎంపీడీఓ శాఖ ఈ విధంగా. అయితే వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆందోళన ఒక పెద్ద మండలంలో సుమారు 50 మందిగా ఎంఆర్ఎఫ్ గారు మచ్చలేని మంచి ఉద్యోగులు ఉన్నారంటే అందుకు కారణం చాలా గొప్ప అధికారులు మేము కూడా భావిస్తున్నాం. అందుకు సహకరించిన గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రెస్ మిత్రులు, ప్రజలందరూ కూడా నమస్కారం. మీ అందరి కోఆపరేషన్ అనేది సార్ ఇక్కడ 50 మందిగా చాలా అత్యుత్తమంగా ఇక్కడ విధులు నిర్వహించడం జరిగింది. అయితే విష్ణు మన దేవుడు విష్ణు చేతిలో వచ్చేందుకు సుదర్శించడం శంకర్ పద్మం ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలోకెల్లా జనాలకు ఎక్కువ తగ్గిపోతుంది. ఊళ్ళో వాటర్ రాకపోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఏ సమస్య ఉన్నా గౌరవ సర్పంచ్ ద్వారా సమస్య సాల్వ్ అవ్వాలంటే ఎప్పుడో సార్ ఉంటారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో సర్వీసులు అందించడానికి మన సార్ చాలా చక్కగా సేవలు అందించారు. అందుకే నేను బహుశా సార్ పేరు సుదర్శన్ సార్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్ని డిపార్ట్మెంట్లో వచ్చారు. వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్ బయలుదేరుతుంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉంటారు. కానీ సార్ యొక్క మంచి పాలనకి నిదర్శనం ఈ యొక్క వాళ్ళు. నిజంగా చాలా నిజంగా చెప్పాలంటే సార్ యొక్క సైలెన్స్ చాలా మంది తెలియదు. తెలిసి మనం ఆఫీస్ మీద టెక్లేసుకోవాల్సి వస్తుంది. నిర్వాహకులు బహుశా జనాలు ఎక్కువైపోతుందని అక్కడ చెప్పకుండా ఈ విధంగా చిన్నగా సరే ఆగింది. కాబట్టి అప్పుడే మనం సార్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్ లో సార్ సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు. తక్కువ మంది ఎక్కువ పనిచేయడం జరిగింది మిగతా అందరితో పాటే. కాబట్టి నూతనగా వచ్చిన ఎంపీఆర్ సార్ కూడా సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు. ఇంకా వాళ్ళ రోజులు మనం ఎలక్షన్ లో వెళ్ళిపోతున్నాం. కాబట్టి మా యొక్క రూట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ లో రూట్ లెవెల్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ మా ప్రాణాలు, మా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ లేరు. గౌరవ పిఎస్ఎస్ చైర్మన్ కూడా మా విన్నపం సార్. వర్క్ ఎక్కువైంది, జనాలు వెళ్ళి సర్వీస్ వెళ్ళింది. కానీ ఉన్న జాబులు వెళ్ళే గ్రౌండ్ లెవెల్లో ఓన్లీ పంచాయత్ సెక్రటరీ కాబట్టి విలేజ్ లెవెల్ కొన్ని జాబులు తీసుకురావడానికి మీ ద్వారా గవర్నమెంట్ చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ పంచాయత్ సెక్రటరీ 33 గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కూడా ఎంపీఆర్ సార్ సహకరించారు. సెక్రటరీ కూడా ఎలక్షన్ వరకు రెగ్యులర్ వరకు మిగతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎంపీఆర్ సార్ గౌరవ సర్పంచ్ ఇంటిసిన కార్మికులకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. మేమందరం కూడా ఎంపీఆర్ సార్ తప్పకుండా సహకరిస్తాం. పంచాయత్ సెక్రటరీ అందరూ సార్కి ఎంపైకి సహకరించారు. ఇంకొక 1% ఎక్కువ ఇక్కడ సహకరించి కొత్త సార్ కాబట్టి మండలి ఆధారించడానికి అందరూ కూడా సహకరిస్తాం ఆశిస్తాము. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కలిసి 2019 నుంచి కలిసి పనిచేయడం జరిగింది. అయితే నేను ఈ ఉద్యోగానికి వచ్చి కనీసం ఒక 2007 అంటే 17 years అవుతుంది ఈ ఉద్యోగంలో చేయబట్టి. అయినప్పటి నుంచి నేను ఒక 20 మంది ఎంపీటీల పైగా చూసింటాను. వాళ్ళ దగ్గర కలిసి పనిచేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఎంపీటీల స్టాఫ్తో పాటు కూడా కలిసి పనిచేయడం జరిగింది. అయితే 8 రోజుల్లో చూసింది సార్తో చూసింది, సార్ దగ్గర పనిచేసింది అనుభవం వాళ్ళతో పాటు పనిచేసింది, సార్తో పాటు పనిచేసిన దాంట్లో నాకు చాలా తేడా అనిపించింది. అయితే ఒక మండలంలో అభివృద్ధి జరగాలన్నా, ఆ మండలంలో మంచిగా వర్క్ చేయాలన్నా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకు ఈ ఎప్పుడో సార్లు మీరు అందరూ చెప్తున్నారు ఇంత మంచిగా పనిచేసినట్టు, ఇంత బాగా చేసింది అని చెప్తున్నాం. అయితే ఇదంతా బాగా చేయడానికి ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మన ఎంపీ మేడం, మన ఎంపీ సార్లకు, ఇక్కడ ఉన్నటువంటి మండల వైసీపీ మేడంకు, జడ్పీటీసీ మేడంకి ముందు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఎందుకంటే ఒకరు మంచిగా పనిచేయాలన్నప్పుడు ఆ వ్యవస్థ, ఇక్కడ ఉన్న వ్యవస్థ ముందు ఉద్యోగస్తులకి సహకరించాలి. ఉద్యోగస్తులకి సహకరించినప్పుడు ఏమైతుందంటే మన లోపల ఉన్నటువంటి మంచితనము, మన లోపల ఉన్నటువంటి సేవ చేయనటువంటి గుణము అది ఇంకా మనకు ఉన్నదానికన్నా రెట్టింపదు. అందుకొరకు ముఖ్యంగా మన ఎంపీ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే పక్క మండలంలో చూసుకుంటే గతంలో పనిచేసినప్పుడు సార్ పక్క మండలంలో చూసాం. అయితే ఏమైతే ఒక ఉద్యోగం ఇప్పుడు మనకు ఈ మండలానికి ఉన్నది గుండెకాయలాగా ఎంపీ వస్తారు. ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ఎంపీ ఉంటుంది. ఆ ఎంపీ వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ఉద్యోగ పరంగా ఉంటుంది. ఇక్కడ కింద ఇంతమందిని ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అందరూ ఉద్యోగం చేస్తారు, కానీ కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని సమయానికి చేయలేవు. ఇదంతా చూడాలంటే సారే కాబట్టి ఈ సార్కు ఇక్కడ ముందు అవకాశం, ఇంత ఫ్రీగా అవకాశం కల్పించినటువంటి వేరే మండల నాణ్యం చేస్తాం అనే అంత నాణ్యతలు ఉంటుంది. కానీ ఇక్కడ మన సార్ కన్వీగా ఎదురుస్తారు కాబట్టి ఇక్కడ ముందు ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ మన ఈ అవకాశం ఇంత ఫ్రీగా బయటకే కల్పించినటువంటి మన ఎంపీ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ఎంపీ సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మరి పిఎస్సీ చైర్మన్ గారికి, వైసీపీ గారికి, మేడం నగర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరిలో సార్కు నాకు జూనియర్ వేరే అందరికంటే జూనియర్ 1 year కూడా రాలేదు ఇక్కడికి వచ్చి. కానీ సార్ దగ్గర సార్కు వెళ్ళే మాకు ఒకటి వర్క్ చేసే కెపాసిటీలను నాలెడ్జ్ ఉన్నది. రెండవది ఎదుటోని ఎప్పుడు కూడా కింది చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసినటువంటి వ్యక్తి. ఈ రెండుంటే మనిషి ఎక్కడైనా సరే గెలవచ్చు, అది ఆ సార్ దగ్గర ఉన్నది. మరి నేను పంచాయతీ సెక్రటరీ లాలప్ప గారికి చెప్పిన, సార్ లాలప్ప గారు మీకు సర్వీస్ బుక్ ఎవరు కూడా ఓపెన్ చేసుకోలేదు, సార్ ఉన్నప్పుడు సర్వీస్ బుక్ ఓపెన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ సార్ మీ ఇలా ఎస్ఆర్లో మీ సంతం లేదు సార్. మరి ఒక సెక్రటరీ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు వచ్చిన సార్ XX అని చెప్పారు గౌరవ ఎంపీ గారు. మరి ఆ సార్తోని మీరు ఎస్ఆర్లో మీ సిగ్నేచర్ సర్వీస్ బుక్ ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ అన్ని శాఖల్లో 54 శాఖల్లో ఉన్నటువంటి ఏ శాఖలో కూడా టెన్షన్ ఉన్నది, ఎంపీడీఓ ఎంఆర్ఓ శాఖలో టెన్షన్ ఉంది. కాబట్టి ఇవన్నింటినీ కోరుకుంటూ రానున్న కాలంలో సార్ మా జిల్లాకు రావాలి, ఎవరైనా వికారాబాద్ జిల్లాకు రావాలని కోరుకుంటాం. నేను కూడా ఉన్నత స్థాయిలో మా జిల్లాకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వీటిలో మరి సన్మాన పంచుల తాగుబండల ఎంపీలో సుదర్శన్ సార్ గారికి, మరి వేదిక పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైన తాడు మండలంలో వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తాడు మండల ఎంపీగా సుదర్శన్ గారి మీకోల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎంపీడీఓ గారు సుదర్శన్ గారు దాదాపుగా నాకు తెలిసి 4 సంవత్సరాలు మరి ఇక్కడ మన మండలానికి తాడు మండలానికి రావడం జరిగింది. మరి 4 సంవత్సరాల్లో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల్లో పాల్పంచుకొని సేవలు అందించిన మరి అధికారి ఎంపీడీఓ గారు. మరి ఎంపీడీఓ గారు మరి ఆయన ఎంపీడీఓ అంటే నేను ఒక మండల అధికారి అంటే ఒక దర్పం అనేది, మరి ఒక గౌరవం అనేది ఉంటుంది. మరియు అటువంటి దర్పం, అటువంటి అహం అనేది నేను ఎప్పుడు కూడా మరి ఎంపీడీఓ గారి ఆయన ముఖంలో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ, ఆయన చేతల్లో కానీ ఎక్కడ కూడా నేను చూడలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా మరి సుదర్శన్ రెడ్డి గారు ఒక స్టాఫ్ లో, ఒక మామూలు మరి సిబ్బందిలో ఏ విధంగా అయితే వాళ్ళందరూ కూడా కలిసి ఆ విధంగా నేను ఎంపీడీఓ అని ఎప్పుడు కూడా ఫీల్ కాకుండా స్టాఫ్ తో పనిచేసే మరి అధికారి మరి ఎంపీడీఓ గారు. ఆ విధంగా ఆయన ఎందుకంటే ఆయన గురించి గొప్ప చెప్పడం కాదు, సార్లు అందరూ కూడా ఇంకా చాలా చెప్పినారు. ఇంకా నాతో నేను ఒక కోఆప్షన్ మెంబర్ని కానీ నాకు ఎక్కువ టచ్గా ఎక్కువ లేకుండా, ఎందుకంటే మన మండలి కోఆప్షన్లో కానీ మీటింగ్లకు అది మాత్రం ఉంటుంది. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు కావచ్చు వాళ్ళకి అందరికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది. ఎప్పుడు కానీ ప్రతిరోజు కూడా సర్పంచులతో ఆయన మాట్లాడేవారు. అక్కడ మనకు ఇంకా ఎంత మరియు అనుభవం ఉంటుందో అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరియు ఎంపీడీఓ గారు
మరి మన తాండ్రు మండలంలో ఏ సర్పంచ్ కూడా కలిసినా ఏ ప్రజాప్రతినిధులతో ఆయన ఒక మంచి ప్రేమాభిమానంతో ఉండి ఆ గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ఎట్లో ఎంత పెద్ద పని ఉన్నా మరి ఆయనలో ఉన్న టాలెంట్ ను మరి వాళ్ళు ఒప్పించి మెప్పించి పని చేయించిన మరియు అధికారి మరి సుదర్శన్ రెడ్డి సార్ అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఒక మృదుస్వామి, ఆయన ఒక సున్నితమైన మనిషి. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు కూడా ఆయన నవ్వుతో చిరునవ్వుతో మరి సుదర్శన్ రెడ్డి గారు ఆ విధంగా మరి మన మండలానికి 4 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించడం మన తాండ్రు మండలానికి నేను అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ఇటువంటి మరి అధికారి మన మండలం మరి ఇక్కడ వెళ్ళిపోవడం మనకందరూ కూడా బాధగా ఉన్నా మరి ప్రభుత్వంలో మరి ఎప్పుడు కూడా బదిలీలు అనేది సహజంగా ఉంటుంది. ఆ బదిలీ ప్రకారమే మరి ఆయన ఒక చోటు నుంచి వేరొక చోటికి ఆయన బదిలీ కావడం జరుగుతుంది. కాబట్టి మరి అది ప్రక్రియలో భాగంగా మరి ఎంపీఓ గారు మరి ఆయన వేరే మండలానికి వేరే ప్రాంతానికి వెళ్ళి కూడా ఇక్కడైతే ఎంత మంచి పేరు చేస్తున్నారో మరి ఎంత గుర్తింపు చేస్తున్నారో ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఆ విధంగా ఆయన ఏ మండలానికి కూడా పోయినా మంచి పేరును తెచ్చుకుంటారని నాకు 100% నా కాన్ఫిడెన్స్ ఉంది. మరి అదేవిధంగా మరి ఎంపీఓ గారు కూడా మరి అక్కడ పోయిన తర్వాత మరి మంచి పదవులను ఉన్నతమైన పదవులను మరి అగౌరవించాలని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నూతనంగా వచ్చిన ఎంపీఓ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వచ్చిన ఎంపీఓ గారు కూడా మరి మా సర్పంచులతో అధికారులతో అందరికీ కూడా మరి మా సార్ గారు ఏ విధంగా అయితే కలిసిమెలిసినారో మీరు కూడా అదే విధంగా ఉండాలని నేను కొత్తగా వచ్చిన ఎంపీఓ సార్ గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. 4 నెలలకు ఈ పెద్దపల్లి నుంచి తాండ్రుకు రావడం జరిగింది. అంటే రాగానే ప్రభుత్వం నిర్దేశించినట్టు ఫస్ట్ ట్రాక్టర్ కొనుగోలు నుంచి గ్రామ పంచాయతీకి ఆ టాక్స్ అప్పచెప్పడం జరిగింది. అయితే సార్ అందరూ సార్ ఎట్లా ఉంటారు సార్ అంటే ఏం లేదు, లోన్ మాత్రం తీసుకోవద్దు, ట్రాక్టర్లు చాలా ఇబ్బంది అవుతుంది, సర్పంచులకు లోన్ కట్టాల్సి వస్తుంది, అమౌంట్ ఎంత కష్టమైన పర్వాలేదు, ఫస్ట్ మనము ట్రాక్టర్లను వెనకనే కొనుగోలు గ్రామ పంచాయతీ నుంచి ఇన్స్టాల్మెంట్ వస్తుందని సార్ చెప్తే మనం డిస్ట్రిక్ట్లోనే ఆ ట్రాక్టర్లను 33 పంచాయతీలు కొనుగోలు చేసిన మండలంగా ఫస్ట్ మనం నిలబడడం జరిగింది. అసలు మా పరిస్థితి ఎట్లా అంటే గట్టి మీద సాములాగా ఏ రాసి వచ్చినా ఈ గత ప్రభుత్వం హయాంలో ఫస్ట్ ట్రాక్టర్ అయిపోయింది వచ్చినప్పుడు దాని తర్వాత కంపోజ్ సెట్, ఇమ్యూటోరియం, ఈకేపీ, నర్సరీ, పీపీలు ఇవన్నీ గ్రౌండ్ చేయడం తర్వాత ఆ ల్యాండ్ సేకరించడం నిజంగా చెప్పుకుంటే చాలా బాగుంది. ఆ కాస్ట్లన్నీ సార్ ఎట్లా ఉంటారు ఇక్కడ ఇబ్బంది. ఆ ఊళ్ళో ఒక సర్పంచ్ వెంకటపల్లి ఈ మండలం అనేది ఒక ఇళ్ల బండి లాంటిది. దానికి నేను కార్యక్రమాలాగా గుడి లాగా పరిగణన జరిగింది. నిజంగా ఈ 4 సంవత్సరాల కాలంలో సార్ చెప్పారంటే నిజంగా సెకండ్ థర్డ్ అనేది ఉండదు. ఎందుకంటే నేను అసలు సాఫ్ట్వేర్ షాప్స్ హైదరాబాద్ నుండి వస్తుండే, కనీసం డ్రైవింగ్ కూడా అయిపోతుండే. సరే నేను అర్థం మీరు కూర్చొని ఫోన్ వస్తాను ఆయన అంటే పర్లేదు ఎందుకు ఇబ్బంది పెడతాం అని. సో అట్లా ఉంటుంది ఆయన ఉద్యోగ జీవితం కూడా అంతే, ఎవరిని నొప్పించేవాళ్ళు కాదు. నిజంగా సార్ మేమందరం మిస్ అవుతున్నాం. నిజంగా ఒక మంచి టీం ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కూడా సార్ ఎన్నికల్లో చేస్తాం కదా మా అందరం. మీ టీం చాలా బాగుంది సార్. అంటే పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా మా ఎంపీడీఓ సరే కదా ఏమనుకోలే అనుకుంటారు, కానీ ఆయన ఎంతైతే ఖచ్చితంగా చెప్తారో అంతే ఖచ్చితంగా వీళ్ళు కూడా మీకు వర్క్ చేయడం వల్లే మీకు ఇక్కడ మంచి పేరు వచ్చింది సార్. అలాగే కొత్తగా వచ్చిన ఎంపీడీఓ సార్ కూడా మా అందరి తరఫు నుండి అలాగే పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా సేమ్ కోఆర్డినేషన్ ఇస్తాము. అందరూ కలిసి మంచిగా మనం అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదాము. అలాగే మీరు కొత్తగా వెళ్ళిన మండలంలో కూడా అక్కడ మంచి పేరు, ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని, మళ్ళీ ఫ్యూచర్లో ఈ జిల్లాలో సేవలు అందించడానికి ఇట్లా రావడానికి ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ. నాకేం మిగల్చలేదు, బట్ అంటే నా ఫీలింగ్ అందరికి ఉందని నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సార్ నేను ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది, అది మండలిగా వచ్చి 1.5 year అవుతుంది. నాకు తెలియక కొన్ని మిస్టేక్ చేసినప్పుడు కూడా సార్ దగ్గర అలా కాదు ఇట్లా అని చెప్పి చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. మరి అట్లాగే జీపీ బిల్డింగ్స్ లో సైట్ లొకేషన్
ప్రాబ్లమ్స్ అని సీసీ రోడ్స్ లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ నాకు చెప్పి నేను అక్కడికి వెళ్ళేలోపు సార్ క్లియర్ చేసిన సిచ్యువేషన్ కూడా చాలా ఫేస్ చేసిన నేను నాకు చెప్పడం నేను అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసినప్పుడు సార్ సాల్వ్ చేస్తుంటుండే అది అయితే అందరికీ అదే ఎక్స్పీరియన్స్ అయింది నాకు అది అర్థమైంది. సో సార్ మీరు చాలా సిన్సియర్ ఒబీడియన్ అని కూడా నేను నాకు తెలిసింది, ప్లస్ మీరు చాలా మంది నోట్ల నుంచి కూడా విన్నా మీ గురించి. చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది సార్ మీ గురించి. అట్లా వేరే వాళ్ళు వచ్చి ఇట్లా మన ఎప్పటి వారు ఇట్లా ఉంటారు, చాలా సిన్సియర్ అవుతారు అంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించేది. సో మీరు ఇట్లాగే ఉండి ఇంకా హైయర్ స్టేజెస్కి వెళ్ళాలని చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. అదే దండలే ఇంకో దండే సార్. అభినందిస్తున్నాను. మరియు కొత్తగా వచ్చిన ఉద్యోగానికి అభినందన, ధన్యవాదాలు. నమస్కారం సార్. మర్చిపోలేదు. నేను ఎక్కడ ఉన్నాయి మీ ఆశీస్సులు ఎప్పటికున్నాను, ఏమన్నా డౌట్లు ఉన్నాయి ఏమున్నాయి మిమ్మల్ని మీతో కాంటాక్ట్లో ఉంటా. నూతనంగా వచ్చిన ఎంపీడీఓ సార్ గారి మీద అభినందన జరుపుతున్నా, స్వాగతం జరుపుతున్నా. నాకు తెలిసిన 19కి ఎంపీడీఓగా రావడం జరిగింది. అంతక్రితము 2015 అక్టోబర్ 30న ఎంపీఓ పెద్దెమ్మ చేరాను. నవంబర్ 1 నుంచి ఇక్కడ వెంకటరమణ ఎంపీఓ ఉంటాను. అతని ప్లేస్లో ఎంపీఓ ఇన్ఛార్జ్ కూడా ఈ మండలం సంవత్సరాలు చేశారు. కాబట్టి మొత్తం మీద 9 సంవత్సరాలు ఈ మండలంతో 2 రకాల క్యాడర్ లోపల ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉంది. అదేవిధంగా బషీరాబాద్తో కూడా అక్కడ ఎంపీఓ ఇన్ఛార్జ్ చేశారు, అక్కడ తెలుస్తుంది పెద్దేములు. మొత్తం మీద 9 సంవత్సరాల లోపల యాలా తప్పించి ఈ 4 మండలాల లోపల ఉన్నటువంటి అంత కవర్ చేశాను. అందరికి పరిచయం కాబట్టి చేశాను. రెండోది వచ్చేసి 2019 అక్టోబర్ మేము వచ్చినప్పటి నుంచే నెక్స్ట్ జనవరి నుంచి 2020 నుంచి కరోనా స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మాకు అంటే ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ కూడా కరోనా వ్యాక్సినేషన్తో టాస్క్ స్టార్ట్ అయింది. స్లోగా ఉండి తర్వాత గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ పెట్టుకుని రావడం, కంపోస్ట్ షెడ్ అయితే ఉంది, క్రిమటోరియం అయితే ఉంది, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, తర్వాత నెక్స్ట్ రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాపాలన, డేటా అప్లికేషన్, డాక్యుమెంటేషన్, ఇలా అన్ని స్కీమ్స్ వచ్చుకుంటూ వస్తున్నాయి. ఈ స్కీమ్స్ అన్నింటిలో కూడా అది ఏ స్కీమ్ వచ్చినా వాటన్నిటి కూడా సమర్థవంతంగా నిర్వహించి తాండూరు మండలానికి ఒక ప్రత్యేక గుర్తించినటువంటి సహకార సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులు, ఇంత సహాయ సహకారం వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మండలంలో చుట్టుపక్కల మండలాలన్నింటికంటే తాండూరు మండలంలో కొంచెం మెరుగ్గా పనిచేస్తారని అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అది మెయిన్ పిల్లర్స్ మీరు అందించిన సహాయ సహకారం కాబట్టి ఇక్కడ వర్క్ జరిగింది. దానికి బూస్ట్ ఇచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున రుణపడి ఉంటాను. అదేవిధంగా ఇక్కడ ఏ స్కీమ్ కానీ ఆ స్కీమ్ గురించి మా గౌరవ ప్రజాప్రతినిధులు కానీ సర్పంచులకు, ఎంపీడీసీలకు, ఎంపీపీ గారికి, వైసీపీ గారికి, జెడ్పీటీసీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఆ గైడ్ లైన్స్ చెప్పినప్పుడే ఓకే గో హెడ్ అని చేసేవారు. కొన్ని మండలాల్లో చూశాను నేను కూడా, వాళ్ళు అంటే అపోజ్ చేయడం కానీ ఉండేది. కానీ మా మండలంలో ఎంపీడీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీడీసీ, ఈ ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, వైసీపీ అందరూ కూడా బూస్టింగ్ ఇచ్చారు, బాగా బూస్టింగ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు బాగా సపోర్టింగ్ ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ పనిచేసిన తాండూరు అనేది ఒక నా లైఫ్ డిక్షనరీ లోపల సువర్ణాక్షరాలు సర్వీస్ అంతా కూడా నా రికార్డులో ఉంటాయి ఖచ్చితంగా ఏ విధంగా కానీ. సో ఇంకా ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. అదేవిధంగా సేమ్ నాకు ఇలా సహాయ సహకరించారో సేమ్ సార్ కొత్తగా వచ్చారు, సార్ పూర్తి సహాయ సహకరించండి. కాబట్టి నేను స్పెషల్ థ్యాంక్స్ టు మా గౌరవ ఎంపీ మేడం గారికి, వైఎస్ఆర్ ఎంపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా దిగుబాటు డాక్టర్ గారు కానీ మా గౌరవ ఎంపీడీ సభ్యులకు, సభ్యులకు, మెయిన్ ప్రత్యేకంగా మా సహచర సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరి ఫ్రాంచైజ్ సెక్రటరీ థ్యాంక్స్ ఇస్తూ మరి పరిస్థితుల్లో ఎలక్షన్ దృష్ట్యా బందీపై వెళ్ళినటువంటి సుదర్శన్ రెడ్డి సార్ గారి వీడ్కోలు సమావేశ కార్యక్రమానికి డిజైన్ చేసి
మరి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మంచిగా చేయాలని కార్యాలయ సిబ్బంది మాకు ఆదేశించినటువంటి పిఎస్ఐ చైర్మన్ రవిగౌడ్ గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరియు కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి నా సహచర ఉద్యోగులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, పత్రికా విలేకరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి సుమారు దాదాపు 1 గంట కావస్తుంది. అందరి నోటి నుంచి ఒకటే మాట, మరి మన ఎంపీడీఓ గారి యొక్క డెడికేషన్ అనేటువంటిది విధంగా ఈ రోజుల్లో ఈ డెడికేషన్ అనేటువంటిది రోజు రోజుకు కనుమరుగైపోతున్నటువంటి రోజుల్లో ఇటువంటి ఆఫీసర్ ఉండటం అనేటువంటిది విధంగా ఉద్యోగ వర్గాలకు ఇటువంటి వరకు ఆనిమించము. ఇటువంటి వారు ఉండటం వల్లనే మరి సమాజంలో ఉద్యోగుల ఎడ తగిలిపోతున్నటువంటి గౌరవాన్ని ఇనుముడిగా చేసేటువంటి అధికారులు వల్లనే మనకు ఇంకా సమాజ ప్రజల్లో మనకి ఇంకా ఆధారమానాలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే పాలు నీళ్లు ఏ విధంగా కలిసిపోయాయో మరి వారి డెడికేషన్ వృత్తి పట్ల వారి నిబద్ధతకు మరి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, కార్యాలయ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, వైస్ ఎంపీపీ గారు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, వారి యొక్క నిజాయితీని గుర్తించి వారికి సహకరించడం వల్లనే మరి ఏ పనైనా సరే ముందుకు వెళుతుంది అనేటువంటి విషయము స్పష్టము. కాబట్టి ఇదే విధమైనటువంటి సహకారాన్ని నాకు కూడా అందించాలని, నేను కూడా వృత్తి అలా అమితమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వాడిని, ఉద్యోగం అంటే డెడికేషన్తో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని. కాబట్టి నాకు కూడా ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి ఆశిస్తున్నాను. ఈరోజు అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడికి హాజరైనటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఈ మధ్య కాలంలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఎప్పుడైతే వచ్చిందో 2019 నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కార్యక్రమం అయిపోకముందే ఇంకో కార్యక్రమం వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మరి అది సామాన్యమైనటువంటి కార్యక్రమం ఏం కాదు. ఒకవైపు ఆ కార్యక్రమానికి ప్రజల యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం, అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇదివరకు అసైన్ పట్టా అటువంటి తీసేసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి. టీకేపీ చేయాలన్నా, పల్లె ప్రకృతి వనం చేయాలన్నా, బృహత్ పల్లె ప్రకృతి వనం చేయాలన్నా, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే మరి ప్రజల నుంచి ఆ భూమిని సేకరించడం చాలా సంక్లిష్టమైనటువంటి కార్యక్రమం. అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, నాయకుల నుంచి కూడా, ప్రజాప్రతినిధుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో భూమిని సేకరించడం ఎంత ఇబ్బంది పడ్డామో తిరిగి దాన్ని ఒక అసెట్ రూపంలోకి మార్చడానికి కూడా అదే రకమైనటువంటి ఇబ్బంది పడ్డాము. ఆ సందర్భంలో మరి ఒక ఎంపీడీఓగా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాము. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇంత ఆదరాభిమానాలు చూరగొనటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. అంటే పనిచేసే వ్యక్తి ఎక్కడున్నా చేస్తాడు. అడిగడున్నా పని గురించి ఆలోచన, దాని తర్వాత ఎక్కడున్నా అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారికి ఎక్కడున్నా పని ఆలోచన. మరి ఈ విధంగా అతను పని ఆఫీసే దైవము, వృత్తే దైవము అని భావించడానికి కారణము అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. పూర్తిగా ఆఫీస్ అంకితమైనప్పుడు మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి శ్రీమతి కూడా మరి వారి యొక్క నిబద్ధతను గుర్తించి వాళ్ళు పూర్తిగా మనకు అంకితం చేసింది. కాబట్టి ఆమె గొప్పతనం కూడా ఇక్కడ మనం ఉదాహరించుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత నానానికి బొమ్మ కూర్చున్నట్టు కుటుంబం కూడా ముఖ్యమే సమాజంలో.
తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినందున ఆయనకు వారి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞత తెలిపింది. శనివారం తాండూరు పట్టణంలోని స్టోన్ భవన్ లో వారి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ సోమాని, ప్రధాన కార్యదర్శి జుబేర్ లాలా, హబీబ్ లాలా, నర్సింలు విలేకరులతో మాట్లాడారు. తాండూరులో నాపరాతి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దీంతో 20,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. కర్ణాటకలో రాయల్టీ ఫీజు 800 రూపాయలు ఉండగా గతంలో 1100 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం 2,850 రూపాయలకు పెంచడంతో రాయల్టీ కట్టడం ఇబ్బందిగా మారిందని గుర్తు చేశారు. నాపరాతి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్వర్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ తలరి నర్సింలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ హబీబ్ లాలా తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారు ఏదైతే తాండూరులో పుట్టి పెరిగారో ఆయన సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి గనుల శాఖ ఆయన వద్దనే ఉన్నది కాబట్టి ఆయన దృష్టికి రాయల్టీ కానీ, లీజులు కానీ, స్టోన్ ఇండస్ట్రీ ఏ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతుంది ప్రత్యేకంగా వివరించి చెప్పడం జరిగింది. మా స్టోన్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు దాని మీద దృష్టి సాధించి కంపల్సరీ మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ బాగుపడాలి. ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళు లేబర్లు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, వారి యజమానులు కానీ, పాలిషింగ్ యూనిట్స్ వాళ్ళు కానీ బాగుపడాలి, బాగుండాలి. ఈ ఇండస్ట్రీ బాగుండాలని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ దాదాపు 20 నుంచి 25,000 మంది ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ఇండస్ట్రీని కాపాడితే తాండూరు అందరికి కాపాడినట్టు అనుకున్నారు మనోహర్ రెడ్డి గారు. అప్పుడప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన నాకు అడగడం జరిగింది. ఇక్కడ ఆయన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా ఇండస్ట్రీ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారో మీరు ప్రస్తావించాలి, సీఎం దృష్టికి తీసుకెళ్లాలి అయితే ఆయన చెప్పారు. ఫస్ట్ నేను శాసనసభలో ఇది ప్రస్తావిస్తా, దాని తర్వాత సీఎం గారితో టైం తీసుకొని ప్రత్యేకంగా మీకు కల్పిస్తా ఇండస్ట్రీ వాళ్ళకు. మీకు ఏదైతే న్యాయపరంగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చారు. మేము మా స్టోన్ ఇండస్ట్రీ ద్వారా, వారి అసోసియేషన్ ద్వారా ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇండస్ట్రియల్ పార్క్ గురించి కూడా ఆయన మొన్ననే టీఐసిసి తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. తొందరలోనే అది జింపూర్తి దగ్గర కూడా పనులు స్టార్ట్ చేస్తారు. దాంట్లో కూడా దాదాపు 500 పాలిషింగ్ యూనిట్స్ ఇన్స్టాల్ చేయడానికి స్థలం కేటాయించి దానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇక్కడ బైపాస్ రోడ్ మధ్యలో ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానివల్ల పొల్యూషన్ అవుతుంది, దాన్ని తగ్గియాలని ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాం. ఆయనకు ఈ విషయంలో కూడా ఈ స్టోన్ భవన్ ద్వారా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో సీఎం గారు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ టైం ఆయన మాట్లాడారో మనోహర్ రెడ్డి గారు రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా ఈ స్టోన్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన సాల్వ్ చేస్తారని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టోన్ ఇండస్ట్రీ, వారి వెల్ఫేర్ అసోసియేషన్, స్టోన్ మర్చెంట్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. आज जो असेंबली में हमारे माननीय एमएलए श्री मनोहर रेड्डी जी तांडूर की समस्याओं पर जो प्रस्ताव पारित करे हैं, खास करके स्टोन इंडस्ट्री के बारे में हम उनका हार्दिक अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं कि जैसा ही उनको मौका मिला उन्होंने हमारी समस्याओं पे सीएम हमारे स्पीकर साहब के माध्यम से सीएम रेवंत रेड्डी जी की दृष्टि को ले गए हैं। हमें पूरा विश्वास है कि मनोहर रेड्डी साहब के नेतृत्व में हमारी समस्याओं का हल निकलेगा। आज हमारी स्टोन इंडस्ट्री काफी परेशानी के तहत पे है। हमें पहले जो रॉयल्टी का रेट 80 रुपए था उसे बढ़ाकर 130 रुपए हुआ।
और उस पर परमिट फीस 104 रुपये के हिसाब से आज 2,850 रुपये रॉयल्टी हो गया है। ये बहुत ही ज़्यादा है, इसमें काफ़ी मुश्किलात है, कारोबार करने में काफ़ी तकलीफ है। तो इस बीच पिछले गवर्नमेंट ने 2 साल के लिए स्टोन फैक्ट्रीज को 40% डिस्काउंट के रूप में स्लैब रॉयल्टी दी गई थी, जो कि 24 दिसंबर 2023 को समाप्त हो गया है। तो मनोहर रेड्डी साहब को हमने निवेदन किया था कि ये सेम स्लैब सिस्टम को और आगे 2 साल के लिए कंटिन्यू करें ताकि हमारी इंडस्ट्री थोड़ी मजबूत हो। तो हम हमारे मनोहर रेड्डी साहब के माध्यम से सीएम रेवंत रेड्डी साहब से यही निवेदन करते हैं कि बाहरी लीजर्स के बारे में, स्टोन इंडस्ट्रीज के बारे में जो कर्नाटक स्टेट में चालू है उसके कंपेरिजन करते हुए बहुत ही मतलब सिस्टमेटिक कम यानी 20 गुंठे से लेके 1-2 एकड़ तक हम लोग काम करते हैं, उसको बिल्कुल सिंपल में करके हमारी इंडस्ट्री को बचाए। और इस इंडस्ट्री पे करीब 20 से 30 हजार लोग डिपेंड है, लोडिंग लेबर, अनलोडिंग लेबर, मैकेनिक्स, इलेक्ट्रीशियन, ट्रांसपोर्टर्स। तो हम आपके माध्यम से मिनिस्टर साहब को और हमारे स्पीकर साहब प्रसाद साहब जो हमारे बाजू ही है, तांडुल के ही हैं, उनके द्वारा यही रिक्वेस्ट करते हैं कि हमारी इंडस्ट्री पे गौर करें और हमारी इंडस्ट्री को बचाने में मदद करें। हमें आशा ही नहीं, पूरी उम्मीद है कि मनोहर रेड्डी साहब के नेतृत्व में एक काम होगा। फिर एक बार हम मनोहर रेड्डी साहब का हार्दिक अभिनंदन करते हैं। धन्यवाद। వారి గురించి మాట్లాడింది చాలా మంచి విషయం. అదేవిధంగా పాలన విషయం మాట్లాడారు, విషయంలో కూడా మాట్లాడారు. వారిలో ఈరోజు అప్లై చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు ఫీజు పెట్టారు గత ప్రభుత్వం. అయితే ఇదివరకు ఏమంటే కేవలం 1,500 రూపాయల వరకు ఫీజు ఉండేది, అది 1 లక్ష రూపాయలకు వచ్చింది. అది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి 10,000 అయినా కానీ 15,000 అవుతుంది. అంత కాకుండా ఉన్నటువంటి పార్టీస్ 1,500కి ఆ యొక్క అప్లికేషన్ ఫీజు పెట్టాలని నా యొక్క మనవి. అదేవిధంగా మా పెద్దలు మాట్లాడిన రాయితీల విషయంలో కూడా ఈరోజు కార్మికులు యజమానులు బాగుంటేనే కార్మికులు ఉంటారు. యజమానులు ఈరోజు పట్టుకొని చచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు వీళ్ళకంతా తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు మాకు గతంలో ఉన్నటువంటి మా పార్టీసే ఈరోజు పెడితే ఈ యొక్క కార్యం ముందు నడుస్తాయని మా యొక్క అభిప్రాయం కాబట్టి చేస్తారని మా యొక్క మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. अस्सलाम वालेकुम। आज हमारे कार्य की तरफ से प्रेस में रखी गई, क्योंकि इसकी वजह ये है कि परसों एमएलए साहब ने कानपुर के बिजनेस के ताल्लुक से वहाँ पे बात रखी। उस दौरान में जो रॉयल्टी के रेट्स हैं और जो वहाँ की पब्लिक जो सफर हो रही, कर्नाटक के रेट को और तेलंगाना के रॉयल्टी रेट्स को बहुत फर्क है बोल के, और इसको रेट कम करना बोल के जो वहाँ पे बाद में असेंबली में हम तय दिल से उनका शुक्रिया अदा करते हैं। ऐसे में कॉलेज का सेक्रेटरी हूँ और दरअसल और भी हमारा एक एमएलए साहब के जरिए स्कीम तक इसलिए एक मैसेज पहुंचना है कि भाई जो गवर्नमेंट ऑफिस में जो काम हो रहे हैं वहाँ पे फ्लोरिंग के लिए तांडू का स्टोन अगर लेंगे तो यहाँ के बेरोजगारी जो लोग रहेंगे सबका कारोबार होता और यहाँ पे अच्छी तरह बिजनेस होता और यहाँ पे काफी डेवलपमेंट आता। और यहाँ की पब्लिक जो है 10,000 पब्लिक जो है जो भी है देसी गाँव स्टोन बिजनेस पे है, लिहाजा ये हमारे लिए जितना भी गवर्नमेंट से फायदा मत रहेगा हम दिल से शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम। यहाँ पर बैठे हुए सभी लोगों को आदाब, नमस्ते। कल 16 तारीख को एमएलए मनोहर साहब जो कि कानपुर के बारे में, स्टोर के खास करके स्टोर के बारे में जो प्रेजेंटेशन दिए हैं, उसके लिए सबसे पहले मैं यहाँ के प्रेसिडेंट साहब राउत साहब और हमारे नईम अफूर साहब और यहाँ के सीनियर लीडर्स जो भी है, हर बार जो कुछ भी मुश्किलात आए हैं तो सबसे पहले यहाँ के सीनियर्स करते हैं हर छोटी छोटी प्रॉब्लम को, बड़ी से बड़ी प्रॉब्लम को जो है ना, जैसे कि सोमानी साहब है, चंद्रशेखर साहब है, ये लोग जो है ना आगे लेके जाते हैं। जैसे कि लास्ट विगत में भी अपने को स्लैब राइट्स का मसला था, तभी ये लोग बड़े लोग ही जो है ना सामने आकर हर मामले में आगे रहकर स्टोन को
बहुत ही अच्छी तरह से लेके चलते हैं। तो अभी ऐसा मसला चल रहा है कि बी मनोहर साहब जो कि अभी यहाँ के MLA साहब हैं, इनके नेतृत्व में अल्हम्दुलिल्लाह इतना अच्छा काम हो रहा है। कल की जो स्पीच थी उनकी इतनी बेहतरीन थी, आज तक हम लोग तारुक के लोग जो है ना सोचे भी नहीं कि इतना अच्छी बात कही गई, खासकर स्टोन के लिए, मॉरिस के लिए और यहाँ के लेबर्स प्रॉब्लम, रोड्स प्रॉब्लम। और एक अच्छी बात करें हम कि गवर्नमेंट से जो भी तेलंगाना में काम चलेंगे उसमें हमारा तारुक का स्टोन ऐड करेंगे। जहाँ पर भी गवर्नमेंट के काम चलेंगे इंशाल्लाह उसमें तारुक का उत्तर है लापरवाही बोलते उसको इस्तेमाल करेंगे बोलते भी बताए। इससे हटकर मैं यहाँ पर जो हमारे बड़े लोग हमारे को जो मौका दिए हैं इस बात करने का, इसके लिए बहुत बहुत धन्यवाद। जय हिंद। శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, ప్రతాప్ రెడ్డి, సాయిరెడ్డి, గాండ్ల సంగప్ప తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉద్యమంలో లేని మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పదవులను కట్టబెట్టిందని, అయినా పార్టీకి ద్రోహం చేశారని గుర్తు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు మంత్రిగా చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ఆయన టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని, అధికారమే వారికి ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇందర్చేడ్ రాజు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, రవీందర్, రామలింగారెడ్డి, గాండ్ల సంగప్ప తదితరులు పాల్గొన్నారు. భగవంతుడితో ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మరి నిన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే గారు అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడిండు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను అక్కడ మాట్లాడడం జరిగింది. ఆయనకు వాస్తవంగా తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది తెలియదు, ఏవి శాంక్షన్స్ వచ్చినాయి తెలియదు, ఎక్కడెక్కడ పనులు పెట్టినాయి తెలియదు. ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ అవగాహన లేని ఎమ్మెల్యేగా తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి నిన్న మాట్లాడడం చాలా విడ్డూరం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గత 2 సంవత్సరాల కిందనే తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ ఇచ్చిన సంగతి ఎమ్మెల్యే గారు మర్చిపోయింది. మరి మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాండూరు కందిపప్పును జియో ట్యాగ్లో చేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వం పనిచేసే సంగతి తెలుసు. మరి ఆ రోజు జియో ట్యాగ్ లేనప్పుడు కేవలం 6,000, 7,000 మాత్రమే కందుల ఒక ధర పలుకుతుండే. మరి జియో ట్యాగ్ వచ్చినాక ఈరోజు 11,000, 12,000 కందులు ఈరోజు మార్కెట్లో అమ్మబడుతున్నాయంటే అదొక మా ఒక ప్రభుత్వ విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అదేవిధంగా ఏం మాట్లాడిండు, బషీరాబాద్కి జూనియర్ కాలేజ్ కావాలి, ఫ్యాకల్టీ కావాలి, మరి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చెప్పేసి మాట్లాడిండు. ఆయనకు జీవోలతో సహా అన్నీ ఇచ్చి అన్నీ ఇయనికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో ఎవరో స్క్రిప్ట్ రాస్తే పోయి అసెంబ్లీలో మాట్లాడి గత ప్రభుత్వం ఏం చేయలేదనే విషయాన్ని ఆయన నిన్న అసెంబ్లీలో. మరి మహేందర్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ ఎంతో చేసింది. మహేందర్ రెడ్డి ఉద్యమంలో లేడు. మహేందర్ రెడ్డి ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుల మీద దాడి చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక అరాచకాలు టీఆర్ఎస్ నాయకులపై కానీ టీఆర్ఎస్ కార్యకర్తలపైన కానీ ఆ రోజు టీచర్లపై కానీ ఉద్యమకారులపై కానీ అనేక దాడులు చేసిన వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ
గుర్తించి క్షమించి మన తెలంగాణ బిడ్డనే కదా అని 2014లో హక్కున చేర్చుకొని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిగా చేసినప్పటికీ ఆయన ఓడిపోయినాక కూడా 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ మరి ఈ విధంగా మహేందర్ రెడ్డి గారు కూడా మోసం చేయడం చాలా నీచమైన చర్య. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మహేందర్ రెడ్డి గారికి, మీరు మా పార్టీ వద్దనుకున్నారు, మీ క్యాడర్ని మొత్తం టీఆర్ఎస్లకు పంపించిండ్రు, కాంగ్రెస్లకు పంపించిండ్రు. కాబట్టి మీరు మీ పదవికి కూడా రాజీనామా చేస్తే మీకు గౌరవం ఉంటుంది ప్రజల్లో తప్ప మీరు నేను ఇక్కడ ఉంటా, మా భార్య అక్కడ ఉంటుంది, నా మనుషులు ఇంకో పార్టీలు ఉంటారు, నా సోదరుడు ఇంకో పార్టీలు ఉంటారంటే చెల్లదు. మహేందర్ రెడ్డి గారు మీకు తాండూరు ప్రజలు చాలా ఇచ్చిండ్రు, టీఆర్ఎస్ పార్టీ చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేసేయండి, లేకుంటే లావ్ అయిపోతారు, ఇబ్బంది పాలైపోతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారికి చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఇంత మోసం పోయేటోళ్ళు ఉంటే ఎన్నికల ముందే పోయేది ఉండే. ఎన్నికల్లో మా అభ్యర్థులకు, మా జిల్లాలో ఉన్న 4 అభ్యర్థులకు ఓడగొట్టి, మా ఎమ్మెల్యేలను ఓడగొట్టి పార్టీని వ్యతిరేకంగా పనిచేసి ఈరోజు తోక ముడిసి ఉరికిపోవడం అంటే 7 వరకు ప్రజలు దీన్ని హర్షిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతుంది. ఏది ఏమైనా తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. రాబోయే ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తుంది. ఈరోజు మీకు తెలుసు, కాంగ్రెస్ ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు అబద్ధాల వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు నీ 6 గ్యారంటీలో 13 అంశాలు ఉన్నాయి. నీకు 100 రోజులు టైం ఇచ్చిండు మా కేసీఆర్. 100 రోజుల సమయంలోపు 100 రోజుల్లో మీరు చేస్తామన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 100 రోజుల్లో ఏవైతే మీరు చెప్పిన హామీలు ఉన్నాయో అన్నీ కూడా చూచా తప్పకుండా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఒకటొకటి హామీలన్నీ ఎగరగొట్టేస్తుండు. ఏమంటుండు, ఇంట్లో ఒకటే మీటర్ ఉండాలి, కరెంటు మీటర్ ఉంటేనే గృహజ్యోతి వస్తుంది, రెండింటి ఉంటే రాదు, 2 మీటర్లు ఉంటే రాదు. మరి ఏదైతే వరి రైతులకు వరి మీద 500 రూపాయలు ఇస్తున్నాడు, అవి మాట తప్పిండు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నాడు, నోటిఫికేషన్కి అత్తా లేదు పత్తా లేదు. మేము ఆ రోజు ఫైనల్ చేసిన ఉద్యోగాలు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వాళ్ళు చేరడానికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో పార్టీ మారడానికి అవకాశం ఉంది. కానీ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే టీఆర్ఎస్ నుంచి పొందిన పదవి ఏదైతే ఉన్నదో, జిల్లా పరిషత్ చైర్మన్గా ఏదైతే మీరు ఉన్నారో ఆ పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మేము మా పార్టీ వద్దనుకున్నప్పుడు మా పదవులు మీకు ఎందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎవరెవరైతే టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచిండ్రో, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వాళ్ళు నైతికంగా నిజాయితీ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళ ఒక పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచినాడు మనం ఆ రోజు చర్చించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిన్న జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా తాండూరులో ఐటీఐ కాలేజ్ గురించి మాట్లాడారు. తాండూరులో ఐటీఐ కాలేజ్ ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, సిబ్బంది వచ్చేసింది. మరి ఈరోజు అడ్మిషన్లు ప్రారంభానికి
సిద్ధంగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఒకవేళ నీకు వాస్తవంగా తాండూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉంటే, తాండూరు నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే, మరి ఎందుకు 2004లో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి శివసాగర్ ప్రాజెక్టు ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేసిండో, మరి ఆ శంకుస్థాపన చేసిన అక్కడ భూమి కోల్పోయిన రైతులకు ఈరోజు దాకా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, శివసాగర్ ప్రాజెక్టు మీరు తెచ్చిరు కదా, మరి ఆ శివసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూబాధితులకు మీరు పూర పరిహారం చెల్లించాలి అనే ఉద్దేశంతో ఆయన నిన్న మాట్లాడాలి. కానీ ఇవన్నీ మాటలు పక్కన పెట్టేసి కేవలం గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి బురద జల్లడం మేడవరకు సమంజసం. గత ప్రభుత్వం ఏం చేసింది అనేది తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు నర్సింగ్ కాలేజ్ పనులు చకచక నడుస్తున్నాయి. ఆ విషయము ఎమ్మెల్యే గారికి తెలియదా? మరి అదేవిధంగా 134 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు, తాండూరులో ఉన్న మున్సిపల్ వార్డులకు కోటి రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? జీవోలు లేవా, జీవో నంబర్లు లేవా అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం. మేము చేసిన అన్ని కరెక్ట్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.